సింహబలుడు సినిమా పేరు వినగానే గుర్తొచ్చే పాట సన్నజాజులోయ్ అని బాలుగారు ఎల్ఆర్ ఈశ్వరి గారు కలిసి పాడినటువంటి పాట. ఎంఎస్వి గారి స్వరరచన సాహిత్యాన్ని అందించారు వేటూరి సుందరమూర్తి గారు. ఈ రెండిటికి ప్రాణం పోసిన బాలు భాస్వరాల గళ రచన ఈ పాటను అజరామరం చేశాయి అంటే అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకి బాలుగారితో పాటు పాడడానికి ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మనందరికీ ఎంతో ఇష్టమైన అద్భుతమైన టాలెంట్ గల మా అందుకు వచ్చేసింది గళ భాస్వరం, మేము రాక్షసి అని ముద్దుగా పిలుచుకునే కల్పన. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాడీ. నిజంగానే అలాగే అనిపిస్తుంది. ఆయనతో పాడాలంటే అది గొప్ప భాగ్యం నాది. ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ అండ్ అన్ ఆనర్ టు సింగ్ విత్ అప్ప అండ్ ఫస్ట్ టైం in this place in front of all you. It's an honor. Thank you so much. Thank you. సన్నజాజులు కన్నె మోజులు, సన్నజాజులు కన్నె మోజులు, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయి తళ్ళుకు బెళ్ళుకు కనవేరా, పాల వెళ్ళి పొంతకాడ బయట కొంగు జారిపోయి పడుచు గొడవ వినవేరా. సన్నజాజులు కన్నె మోజులు, సన్నజాజులు కన్నె మోజులు, కన్ను కన్ను గీటుతుంటే సంద సంద మంట రేగే కలికి చిలుక ఇటురావే, ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే ఒకలవారి సగలు పుట్టే వల్లపు పిల్లుపు వినిపోవే. బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిద్రలేపావు. రేయి తెల్లారి చల్లారిపోతుందిరా, రారా నా దొరా, తీగ అల్లాడి అల్లాడిపోతుందిరా, రారా సుందరా. ఒకటున్నది నీలో ఒడుపున్నది నాలో, అది ఉన్నది లేనిది తెలుసుకో. మెరుపున్నది నాలో, ఉరుమున్నది నీలో, అది నీదని ఇది నాదని హా మరిచిపో. సన్నజాజులు కన్నె మోజులు, అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయి తళ్ళుకు బెళ్ళుకు కనవేరా, ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే పగలమారి సగలు పుట్టే వల్లపు పిల్లుపు వినిపోవే. ఈ ద్వీపానికి దీపానివి నువ్వు, ఈ లంకకే నెలవంకవి నువ్వు, మల్లెపు వంటి రవంటి మనసుందిలే మగతోడుందిలే, చింత చిగురంటి పొగరుంది వగరుందిలే సకరేగిందిలే. బల ఉన్నది నాలో, బల ఉన్నది నీలో,
సగమున్నది నాలో సగమున్నది నీలో రెంటిని జంటగా మలుచుకో సన్నజాజులు కన్నె మోజులు అల్లి బిల్లి సంతలోన పిల్లగాలి జాతరాయి తళ్ళుకు బెళ్ళుకు కన్నవేరా ఒళ్ళు ఒళ్ళు మీటుకుంటే పగలమారి సగలు పుట్టే వల్లపు పిల్లుకు వెన్నిపోవే సన్నజాజులు కన్నె మోజులు సన్నజాజులు కన్నె మోజులు. సార్ చాలా బాగుంది, కానీ ఈ అమ్మాయి పారిపోవడమే నాకు నచ్చట్లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను ఉండమంటోంది అక్కడ. ఎందుకు పారిపోతున్నావు? కాగానే వినిపించట్లేదు డాడీ. ఓకే, ఇక్కడ నువ్వు మాట్లాడమ్మా, నేను చెప్తాను మళ్ళీ. సన్నజాజులో ఏమి కన్ని మోజులో చాలా బాగా పడుతుంది. అసలు సార్ ఏం పాడారు సార్. ఇది ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి, కానీ మనం అందుకని వద్దు కాబట్టి సార్ వెళ్ళిపోతుంది. సార్ ఉండండి ప్లీజ్. అలా కాదు కల్పన, నిన్నే. బాయ్ డాడీ, టాటా. నెక్స్ట్ సాంగ్ చేస్తాను. ఐ మిస్ యూ, ఐ లవ్ యూ, బాయ్. లెటర్ రాస్తాను డాడీ. అలాగేనమ్మా, ఈమెయిల్ పంపించుకో. ఈ మధ్య ఎవరన్నా హ్యాక్ చేశారు నా మెయిల్. ఎందుకు అలా జరిగింది? ఎందుకు ఎవరికి తెలుసు అండి. నా అడ్రస్లన్నీ కొట్టేశారు. నా పేరుతో చాలామందికి ప్రేమ లేఖలు పంపిస్తున్నారట. అది నేను కాదు మొర్రు అన్న నమ్మట్లేదు ఎవరు. వాళ్ళందరూ నాకు బదులిస్తున్నారు, అది ప్రాబ్లం. ఓకే, అంటే వర్కౌట్ అయ్యేలా ఏదైనా ఉందా సార్? అదే అంటే అది నా ఇట్ డిపెండ్స్ అపాన్ మీ. అది సార్ అంటే టైం అంటే మనం ఇక్కడి నుంచి మళ్ళీ యూకేనే కదా వెళ్ళేది. అది అంటే క్యూ. మీరు ఏంటనుకుంటారు? వేరే విధంగా అనుకుంటున్నారు. లేదు సార్, నేను అసలు మీరేమంటున్నారో నేను అదే అంటున్నాను. పాటలు వినడానికి అదే సార్, అంత వరుసలో ఉన్నారు. అదే పాట ప్రేమ. అంటే నాకు కాంట్రాక్ట్ ఉందన్నమాట. ఈటీవీ వారికి స్వరాభిషేకం పాడిన తర్వాత ఇంకా వేరే ఎవరికి పాడకూడదు. అందుకని వాళ్ళందరూ నేను చెన్నై రమ్మంటున్నాను. అంటే ప్రేమలేఖ రాసిన వాళ్ళ పాటలు. వస్తాను సునీత. ఓకే సార్. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, కళ్ళలు తెలుసా ఏమో బహుశా, కవిత మనిష కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని రాగుతున్నది, ఎంత ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్దే కురిసే చెలిని ఇదేనా, మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే, పిలువనులే, దొరకనులే, ఊరించనులే. వెన్నెలరే ఎంతో చలి చలి, వెచ్చని దానా రావే నా చెలి. నీకున్న కలలో నీ కళ్ళతోనే, నాకున్న తావో నీ గుండెలోనే, కాదన్న నాడు నేనే లేను, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకగై. అందిన పొందులోనే అందలేని విందులేయవి, కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా, మమతలు వేయిగ పెనవే నన్ను తీయగా, మల్లెలు పూసే